వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టీ మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో నంబర్ 1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. ఓకే గైస్, డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం టాలీ డెమోకు సంబంధించి, తర్వాత ఒక స్టూడెంట్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అకౌంటెంట్ గా కానీ, జూనియర్ అకౌంటెంట్ గా కానీ, సీనియర్ అకౌంటెంట్ గా కానీ, సో ఎలా మనకు ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా శాలరీస్ ఉంటాయి, అసలు టాలీ ఎందుకు నేర్చుకోవాలి, దీంట్లో ఎలాంటి సర్టిఫికేషన్ చేస్తాము, ఓకే జిఎస్టి అంటే ఏంటి, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్ లో మనము ఫస్ట్ క్లాస్ అంటే బిఫోర్ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కావచ్చండి, అసలు మనం టాలీని ఎందుకు నేర్చుకోవాలి, ఏ పర్పస్ మీద నేర్చుకోవాలి, దీనివల్ల నేర్చుకుంటే ఒక బిజినెస్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఏ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్స్, ఎంఐఎస్ రిపోర్ట్స్ చెక్ చేసుకోవాలనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఫ్యూచర్ లో మనం ఏదైనా బిజినెస్ చేసినా, ఏదైనా చేయాలనుకున్నా, ఒక టాలీ సాఫ్ట్వేర్ లో మీరు మెయింటైన్ చేయాలనుకుంటే ఎలా మెయింటైన్ చేస్తారు అనే దానికి ముందు మనం కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా బేసిక్స్ ఆఫ్ ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, అసెట్స్ కానీ, ఓకే గోల్డెన్ రూల్స్ కానీ, ఏంటి, ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలా రన్ చేయాలి అని తెలుసుకోవడమే ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, సో పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. కనబడుతుంది సార్. యా, సో చూడండి, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఓకే, ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా చెప్పండి. ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ యా 1/4/25, 31/3/26. యా ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది, 31 3కి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31 3కి ఎండ్ అవుతుంది. ఓకే, అమెరికా ఫైనాన్స్ ఇయర్ అమెరికా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అమెరికా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇండియా ఫైనాన్స్ ఇయర్ 1 ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31 3కి ఎండ్ అవుతుంది ఇండియా ఫైనాన్స్ ఇయర్. అమెరికా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి. సార్. అది కూడా ఏప్రిల్ ఫస్ట్ అనుకుంటా సార్. లేదు బ్రదర్, ఇన్ఫార్మ్ అయితే తెలియదు. లేదు లేదు. ఇంకా అమ్మా ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పచ్చు. అమెరికా ఫైనాన్స్ లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎనీ ఐడియా? ఓకే, నో అమెరికా సార్. ఫైనాన్స్ ఇయర్ అనేది 1 జనవరి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ 31కి ఎండ్ అవుతుంది. ఓకే, ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ మీద, అంటే ఇండిపెండెంట్ కాదు, డిపెండెంట్. అమెరికా ఫైనాన్స్ ఇయర్ అనేది ఇండిపెండెంట్. సో మనం నెక్స్ట్ ఇయర్ 3 months మీద ఆధారపడుతున్నాం. అది అమెరికా వాళ్ళైతే జనవరి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్కి ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్. సో అకౌంటింగ్ అంటే ఐడెంటిఫై, ఒక సంవత్సరం కాలం పాటు మన బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి లైక్ పర్చేజ్ కానీ, సేల్స్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్స్ కానీ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటిని సిస్టమాటిక్ రికార్డింగ్ అంటే ఏంటి, మంత్లీ, డైలీ, ఇయర్లీ డేట్ మారుస్తూ బిజినెస్ లో ట్రాన్సాక్షన్స్ ని పోస్టింగ్ అనేది చేయాలి. వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. సో తర్వాత ఇయర్ మొత్తం మీద సమ్మరైజింగ్ చేసుకోవాలి. అంటే బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అనేది సమ్మరైజింగ్ అనేది చేసుకుంటాం. సో బిఫోర్ కి ప్రెసెంట్ కి అనలైజింగ్ కూడా చేస్తాం. ఎలా ఉంది మన బిజినెస్ గ్రోత్, ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, దాని అనాలిసిస్ అనేది మనం
చేసుకోవడం జరుగుతుంది. సో వీటితో పాటు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అంటే ఎంఐఎస్ రిపోర్ట్స్ ఫైనల్‌గా బ్యాలెన్స్ షీట్ గాని, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ గాని ఓకే. ఇవన్నీ కూడా ఫైనల్‌గా రిపోర్ట్స్ అనేది చెక్ చేసుకుంటాం. ఓకే. సో అకౌంట్స్ అనేది బిజినెస్‌కి సంబంధించిన ఒక లాంగ్వేజ్. అకౌంట్స్ ఏ లాంగ్వేజ్‌లో రాశారమ్మా? మ్యూట్‌లో పెట్టుకోండి ఎవరు ఔట్ సైడ్ ఉన్నవాళ్ళు. అకౌంట్స్ అంటే ఏ లాంగ్వేజ్ సంబంధించిందండి? అకౌంట్స్‌ని ఏ లాంగ్వేజ్‌లో రాశారు? చెప్పండి. Language of business is process of the recording and reporting. ఇప్పుడు ఒక బిజినెస్ అనేది లైక్ ఒక సబ్జెక్ట్ అనేది గ్రీక్, ఫ్రెంచ్, లాటిన్, బ్రిటిష్ ఈ లాంగ్వేజ్‌లో రాస్తారు. అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్‌కి సంబంధించింది. లాటిన్ లాంగ్వేజ్‌కి సంబంధించింది. మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు? లుకా పాసియోలి. ఈయన 1494లో డబుల్ ఎంట్రీ సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. డెబిట్ అండ్ క్రెడిట్. సార్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి? డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఇప్పుడు మన బిజినెస్ ఒక ఫర్నిచర్ పర్చేజ్ చేసింది 50,000 పెట్టి. అంటే మన బిజినెస్‌లో నుంచి 50,000 అమౌంట్ బయటికి వెళ్తుంది. ఔట్ సైడ్ నుంచి మన బిజినెస్‌లోకి 50,000 గల ఫర్నిచర్ వస్తుంది. అలా 2 ట్రాన్సాక్షన్‌లు రాస్తేనే అకౌంట్స్ కరెక్ట్‌గా వస్తాయి. కానీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్‌లో అలా రాసేవాళ్ళు కాదు. ఎయిదర్ మన బిజినెస్ నుంచి డబ్బులన్నా పోయేది రాస్తారు. లేదంటే బయట నుంచి మన బిజినెస్‌లోకి వచ్చేది మాత్రం రాసేవాళ్ళు. 2 ట్రాన్సాక్షన్‌లు రాసేవాళ్ళు కాదు. అలా రాయకపోవడం వల్ల అకౌంట్స్ కరెక్ట్‌గా రాలేదు. అప్పుడు ఈయన ఏం చేశాడు? డబుల్ ఎంట్రీ సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అంటే 50,000 అమౌంట్ మన బిజినెస్ నుంచి బయటికి పోతే ఔట్ సైడ్ నుంచి మన బిజినెస్‌లోకి 50,000 ఫర్నిచర్ మన బిజినెస్‌లోకి వస్తుంది అని అర్థం. అలా చేయడం వల్ల అలా డెబిట్, క్రెడిట్ ఐడెంటిఫై చేయడం వల్ల బిజినెస్‌లో అకౌంట్స్ అనేది ప్రాపర్‌గా రావడం మొదలైంది. ఈయన ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం. ఓకే. సో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఈ అకౌంట్స్ చాలా 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 ఇంపార్టెంట్. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ రూల్ ఏముంది? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్‌కమ్స్ అండ్ గెయిన్స్ అంటాం. ఈ యొక్క గోల్డెన్ రూల్స్‌ని గుర్తుపెట్టుకుంటే ఈ గోల్డెన్ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీదనే ఒక బిజినెస్ అనేది రన్ అవుతుంది. వీటి మీదనే ఒక బిజినెస్ అనేది రన్ అవుతుంది. సో పర్సనల్, రియల్, నామినల్ ఈ మూడిటిని బాగా నువ్వు అర్థం చేసుకుంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా రన్ చేయాలి అనేది నీకు తెలుసు. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఏ విధంగా రన్ చేయాలి అని నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ మూడిటి మీదనే ఒక బిజినెస్ స్ట్రాటజీ ఆధారపడి ఉంది. సో మీరు చెప్పండి పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి? చెప్పండమ్మా. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? చెప్పండి. చెప్పండి గైస్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఏముండాలి ఫస్ట్? ఎనీవన్? క్లియరా? చెప్పండి. క్యాపిటల్ ఉన్న క్యాపిటల్. క్యాపిటల్ ఫండ్స్. వెరీ గుడ్. సో ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు. అది ఒక ఐటీ కంపెనీ కావచ్చు, ఒక కాలేజీ కావచ్చు. ఓకే. సో ఏదైనా ఒక కంప్యూటర్ సంబంధించిన షాప్ కావచ్చు, మెడిసిన్ షాప్ కావచ్చు, ఏదైనా కావచ్చండి. నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు. నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనకేం కావాలి? క్యాపిటల్ కావాలి. ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా బ్రదర్? ఇంకా ఏమైనా కావాలా? రిసోర్స్ ఏం కావాలి? ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? ఓకే. లేదు సార్. ఈ క్యాపిటల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ ఎంఎన్‌సి కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నావు. నీది క్యాపిటల్ కావాలి అని చెప్పారు. ఈ క్యాపిటల్ అనేది బిజినెస్‌కి ఎవరిస్తారు? మార్కెట్‌లో. ఈ క్యాపిటల్ బిజినెస్‌కి ఎవరిస్తారండి? ఓనర్ సార్. ఆ! ఓనర్ ఒక్కడే ఇస్తాడా? ఇంకా ఓనర్ ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తుంది మన బిజినెస్? పార్ట్నర్షిప్స్. ఓకే. సో Shareholders. ఓనర్ ఒక్కడే ఇవ్వరు కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్ దగ్గర డబ్బు లేదు. అప్పుడు బిజినెస్ ఎక్కడికి వెళ్లి అప్పు తెస్తది? చెప్పండి. బ్యాంకులు. యాహ్! అవును. సో న్యాచురల్ పర్సన్స్ అంటే ఇండివిడ్యువల్స్ అంటే వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా బయట. వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. లేదు ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే కంపెనీస్, ఫర్మ్స్, ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్, ఏజెన్సీస్, ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గరికి అయినా వెళ్ళి అప్పు తెచ్చుకోవచ్చు. వాళ్ళు ఇవ్వలేదు.
రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే ఓనరే ఇవ్వచ్చు. ఓనరే ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే న్యాచురల్ పర్సన్స్ అంటే ఎవరైనా లోకేష్ కావచ్చు, రమేష్ కావచ్చు, శ్రీను కావచ్చు, ప్రియా కావచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. లేదంటే బ్యాంకులు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఓకే, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అనమాట. న్యాచురల్ న్యాచురల్ అంటే లైక్ లోకేష్, రామ్, జిలాన్, కళ్యాణ్, ఎవరైనా కావచ్చు. అదే ఆర్టిఫిషియల్ అంటే బ్యాంక్స్. బ్యాంక్స్ అంటే ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు. కంపెనీస్ టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు. కంపెనీస్, ఏజెన్సీస్, సో కోల్గేట్ కావచ్చు, డాబర్ కావచ్చు, ఇలా ఈయన కావచ్చు. ఇలా ఎవరి దగ్గర నుంచి వెళ్ళి అప్పు తీసుకురావచ్చు. లేదా రిప్రజెంటేటివ్ అంటే లైక్ ఓనర్. ఓనరే డబ్బులు ఇస్తే రిప్రజెంటేటివ్ అంటారు. ఓకే, బయటికి వెళ్ళారు, ఎవరు అప్పు ఇవ్వలేదు, బ్యాంకుల దగ్గర వెళ్ళారు, కంపెనీస్ దగ్గర వెళ్ళారు, ఏజెన్సీ దగ్గర వెళ్ళారు, ఎవరు కూడా ఇవ్వలేదు. ఇంకా ఎవరిని అడగడం ఎందుకులేని ఓనరే బిజినెస్ కి అమౌంట్ ఇవ్వడం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీ. బిజినెస్ లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీ. బిజినెస్ దానంతగా అది పని చేసుకోలేదు. బిజినెస్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ ఐటీ సొల్యూషన్స్. దానంతగా అది పని చేసుకోలేదు కాబట్టి ఇది మనిషి కాదు. కాబట్టి ఈ ఓనర్ అనేవాని పేరు ఏం పేరు? లోకేష్. ఈ ఓనర్ ఏం చేస్తాడు? సో దానంతగా అది ఆలోచించుకోలేదు కాబట్టి ఈ ఓనర్ ఈ ప్లేస్ లో నిలబడి పని చేస్తాడు. బిజినెస్ పాయింట్ ఆఫ్ లో నిలబడి పని చేస్తాడు. ఓకే, ఎప్పుడు కూడా ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ ఆలోచించకూడదు. ఓకే, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతున్నాయి అనేది మాత్రం ఆలోచించాలి. ఈ ఓనర్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే అకౌంట్స్ మిస్టేక్స్ వస్తాయి. ఓన్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ లోనే ఆలోచించాలి. ఓకే, సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక క్యాపిటల్ కావాలన్నారు. ఒక 10 lakhs 5 lakhs క్యాపిటల్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. దీని యొక్క రూల్స్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఎగ్జాంపుల్ మనకి మనోజ్, సిటీ బ్యాంక్ అండ్ నవీన్ అండ్ సాగర్. ఓకే, నెక్స్ట్ ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ రియల్ అకౌంట్స్. సో రియల్ అకౌంట్ లో ఏముంటాయమ్మా? ఇప్పుడు 10 లక్షలు 5 లక్షలు మీ దగ్గర ఉందండి, బిజినెస్ స్టార్ట్ చేయడానికి డబ్బులు ఉంది. సో తర్వాత నెక్స్ట్ ఏం కావాలి? నెక్స్ట్ ఏం కావాలండి? అసెట్స్. బిజినెస్ 10 లక్షలు డబ్బులు ఉందండి, ఓన్లీ డబ్బులు ఉంటే బిజినెస్ స్టార్ట్ అవుతుందా? నెక్స్ట్ ఏం కావాలి? బిజినెస్ కావాల్సినవి బిజినెస్ రిలీజ్ చేయమని కావాలి సార్. ప్రాపర్టీస్ లైక్ అవి ఏంటి? మొబైల్ షాప్, అది మొబైల్ ప్రాపర్టీస్ ఏంటి? రియల్ అకౌంట్ ప్రాపర్టీస్ ఏంటి? ఇప్పుడు కంప్యూటర్ షాప్ అయితే కంప్యూటర్స్ కావాలి సార్. వెరీ గుడ్, మొబైల్ అయితే మొబైల్స్. వెరీ గుడ్. అంటే రిసోర్స్ కావాలి. రిసోర్స్ అంటే ఏంటి? రిసోర్స్ కావాలి సార్. ఓకే, రిసోర్స్ అంటే అసెట్స్. రిసోర్స్ అంటే అసెట్స్ కావాలి. ఇప్పుడు నువ్వు ఒక పర్టికులర్ ప్లేస్ లో నీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ ఉండాలి. ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తావు. ఆ బిల్డింగ్ లో ఫర్నిచర్ కావాలి, వాటిలో కంప్యూటర్స్ కావాలి, వాటిలో బెంచెస్ కావాలి, ఫ్యాన్స్ కావాలి, ఓకే, చైర్స్ కావాలి. ఓకే, ఇవన్నీ కూడా అవసరం. ఓన్లీ డబ్బులు ఉంటే సరిపోదు. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయడానికి నీకంటూ రిసోర్స్ కావాలి. ఆ రిసోర్స్ ఏంటి అంటే అసెట్స్ కావాలి. ఈ అసెట్స్ 3 రకాలు ఉంటాయి: ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్ ఈసీఎస్ అసెట్స్, ఇన్క్లూడింగ్ క్యాష్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. ఇవి ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్ లో మనం డిస్కస్ చేస్తాం. దీనికి సంబంధించిన అకౌంటింగ్ రూల్ ఏముంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్. ఓకే, డన్.
రియల్ అకౌంట్ లో అసెట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఫర్నిచర్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్ ఇన్ హ్యాండ్, ఇవన్నీ కూడా రియల్ అకౌంట్ లో ఉంటాయి. ఇంకా ఫైనల్ గా మనకు ఫైనల్ గా ఏమి కావాలి? నామినల్ అకౌంట్. ఈ నామినల్ అకౌంట్ లేకుండా అసలు బిజినెస్ ముందుకు పోదు. గుర్తుపెట్టుకోండి, బిజినెస్ అనేదే ముందుకు పోదు. ఓకే, నామినల్ అకౌంట్లు ఏముంటాయమ్మా చెప్పండి? నామినల్ అకౌంట్లు ఏముంటాయి? Expenses and income. Expenses, losses, debit or incomes and credit. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ రెండు కలిపితే నామినల్ అకౌంట్ లో ఉంటాయి. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ రెండు కలిపితే నామినల్ అకౌంట్స్ లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు నువ్వు ఈ ఎక్స్పెన్సెస్ తర్వాత ఇన్కమ్స్ ఏంటి మా చెప్పండి? ఎక్స్పెన్సెస్ అంటే ఇప్పుడు అంటే బిజినెస్ లో ఎంప్లాయీస్ ఉంటారు కదా సార్, శాలరీ పే చేయడం, ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వాలి, ఇంకా రూమ్ రెంట్ పే చేయాలి, రెంట్, టెలి బిల్ కట్టాలి నెల నెల, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, Petrol expenses, ఇంకా petrol expenses and repair and maintenance, పోస్టేజ్, ఇంకా స్టేషనరీ, Advertisement expenses. wages, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. అంటే చూడండి, wages, ఒక మనిషి ఒక బిజినెస్ అయినా చూడండి గైస్, ఒక బిజినెస్ కానీ ఒక మనిషి కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన, ఒక మనిషి భూమి మీద పుట్టిన బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక మనిషి భూమి మీద పుట్టిన మంత్లీ మినిమం అంటే మినిమం 5,000 ఖర్చు జరిగే పరిస్థితి మనిషిగా పుట్టిన తర్వాత కనీసం ఆ మనిషికి నెలకు ఒక 5,000 ఖర్చు అవుతుంది. అదే విధంగా బిజినెస్ లో కూడా మంత్లీ కూడా కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. సో ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ పుట్టిన తర్వాత అతనికి టీ అంట, టిఫిన్ అంట, సినిమా అంట, పబ్బులు అంట, ఓకే, డ్రెస్సులు అంట, ఓకే, టూర్లు అంట, ఇవన్నీ ఏంటి? ఒక మనిషి తన కనీస అవసరాలు తీర్చుకోవడానికి నెలకు కంపల్సరీ ఒక 5,000 ఖర్చు అవుతుంది. అతను జీవితకాలం 100 సంవత్సరాలు బతకాలన్నా, అతను భూమి మీద పుట్టిన తర్వాత 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత తను సంపాదించే టయానికి కంపల్సరీగా తను బతకడానికి కంపల్సరీగా కనీస అవసరాలు తీర్చుకునే మేనైనా సంపాదించుకోవాలి. అదే విధంగా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కనీస ఖర్చులు 5,000 నెలకు బిజినెస్ లో జరుగుతాయి. జరగకుండా అసలు ఉండవు. అసలు బిజినెస్ ఏం జరగట్లేదు సార్, నాకు ప్రాఫిట్ రావట్లేదంటే ఎవరి కోసం? నువ్వు బిజినెస్ పెట్టావు, ఇంకా ఎక్స్పెన్సెస్ కంపల్సరీగా జరుగుతాయి. నువ్వు శాలరీస్ ఇవ్వకుంటే ఎంప్లాయీస్ నీ దగ్గర పనిచేయరు, రూమ్ రెంట్ ఇవ్వకుంటే వాడు ఓనర్ బయటికి పంపించేస్తాడు, ఎంక్వైరీస్కి వస్తే నువ్వు కాల్స్ చేయాల్సిందే, కరెంట్ బిల్లు, తర్వాత టెలి బిల్ ఉండాల్సిందే, ఆఫీస్ అన్నాక కరెంట్ ఉండాల్సిందే, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇలా ఇవన్నీ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా ఉంటాయి. ఉండకుండా ఆగకుండా ఉండవు. నువ్వు ఎంత ఆపినా ఆగవు, జరుగుతూనే ఉంటాయి. మనిషి పుట్టిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపడం ఎవరి వల్ల కాదు. ఇది ఫైనల్. ఓకే, డన్. ఇన్కమ్స్ ఏముంటాయమ్మా? నీ ఆఫీస్ని బట్టి. ఒకవేళ స్కూల్స్ కాలేజెస్లో అనుకోండి, మీ ఇన్కమ్స్ ఏముంటాయి? స్కూల్లో కానీ కాలేజీలో కానీ చెప్పండి. ఒకవేళ ఆఫీస్లో ఉంటాయి, నీకు ఏదైనా పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ ఇంట్లో చాలా మంది నివసిస్తున్నారు, నెల నెల నీకు రెంట్ వస్తుంది, రెంట్ రిసీవ్డ్. ఓకే, సో తర్వాత salary, నెక్స్ట్ Commission కమిషన్, ఏదైనా కమిషన్ పనిచేస్తున్నావు, కమిషన్ రిసీవ్డ్. interest received, సో ఏదైనా అప్పు ఇచ్చావు ఎవరికన్నా, ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో తర్వాత ఇంకా ఎక్కడైనా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసావు వేరే వాళ్ళ బిజినెస్ లో, దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది నీకు, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇలా ఉంటాయమ్మా, ఇవన్నీ ఇన్కమ్స్. ఓకే, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్స్పెన్సెస్ కాదు కదా, ఇన్కమ్స్ కూడా ఉంటాయి. ఇవి రెండు లేకుండా అసలు బిజినెస్ జరగదు. సో దీనికి రూల్ ఏముంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. పర్సనల్, రియల్, నామినల్ మా ఈ మూడు తెలిస్తే బిజినెస్ ఎలా స్టార్ట్ చేసి ఎలా రన్ చేసి ఏ విధంగా నడపాలి అనేదే కాన్సెప్ట్ ఇక్కడ అకౌంట్స్ లో. ఇది ఒక్కటి బాగా తెలుసుకుంటే చాలు. ఓకే, సో డన్.
అసెట్స్ ఎన్ని రకాలమా? 3 రకాలు. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ ఈసీఎస్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటండి? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్? ఫిక్స్డ్ అసెట్స్ 1 year వాల్యూస్ above More than ఉండే 1 year. వాటిని ఫిక్స్డ్ అసెట్స్. హ్మ్. మోర్ దెన్ 1 year సార్. మోర్ దాన్ మోర్ దెన్ 1 year వెరీ సార్. గుడ్. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? మోర్ దాన్ 1 year. మినిమమ్ ఆర్ మోర్ దాన్ 1 year. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ పెట్టిన తర్వాత నీ బిజినెస్ కోసం కొన్ని అసెట్స్ అనేది పర్చేజ్ చేస్తావు. నీ బిజినెస్ కోసం కొన్ని అసెట్స్ పర్చేజ్ చేస్తావు. ఈ అసెట్స్ వల్ల నీ బిజినెస్ ఒక సంవత్సరం పైగానే యూజ్ పొందాలి. ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్ ఇవి కొని అమ్మడానికి కోసం కాదు. బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకోవడానికి. దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? సో 1 year లోపల Sir, ఏదైనా within 1 year. మినిమం 6 months. Within 1 year 1 లోపల year. సార్. మినిమం 6 months. మినిమం 6 months ఉంటే వాటిని సార్ ఏమంటారు? 1 year లో కరెంట్ అసెట్స్ అంటారు. ఇప్పుడు బిజినెస్ సో స్టార్ట్ 1 చేసిన year లోపల తర్వాత దేనైనా లిక్విడ్ క్యాష్ ఎవరు కూడా బై హ్యాండ్ లో పెట్టరు. బిజినెస్ కరెంట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో డిపాజిట్ చేస్తూ ఉంటాం. అవసరమైతే విత్డ్రా చేసుకుంటా ఉంటాం. అక్కడ అవసరమైతే విత్డ్రా అనేది చేసుకుంటూ ఉంటాం. ఓకే. సో అదే విధంగా మీరు గమనించినట్లయితే ఓకే. అదే విధంగా ఇంకా కస్టమర్స్ ఇప్పుడు మీరు నా దగ్గర టాలీ నేర్చుకున్నారు. మీరు మాత్రమే ఉంటారండి? నెక్స్ట్ బ్యాచ్‌లో వేరే వాళ్ళు జాయిన్ అవ్వరా? సో డెబ్టార్స్ అంటే మీరు నాకు కస్టమర్స్ అవుతారు. సో మారుతూనే ఉంటారు. ఇంకా బ్యాంక్స్ అంటారా? బ్యాంక్‌లో డిపాజిట్స్ చేస్తూ ఉంటాం. విత్‌డ్రా చేసుకుంటూ ఉంటాం. ఇంకా బిల్స్, రిసీవబుల్స్ అంటే ఎవరైనా పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఎవరెవరు నాకు ఎంతెంత అమౌంట్ ఇవ్వాలి. సో క్రెడిట్‌కి మనం సేల్ చేసాం. వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలి. బిల్స్, రిసీవబుల్స్ ఎవరెవరు ఎంత ఇవ్వాలి అనేది బిల్స్, రిసీవబుల్స్ కిందకొస్తుంది. నెక్స్ట్ షేర్స్. షేర్స్ అంటే ఏంటి? మీరు 'లక్కీ భాస్కర్' సినిమా చూసుంటారు. అప్పుడప్పుడు కొంటారు. అప్పుడప్పుడుకి అమ్మేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ షేర్స్. ఇప్పుడు నేను హైదరాబాద్‌లో ఒక బ్రాంచ్ పెట్టాలి. నా దగ్గర డబ్బులు లేదు. నేనేం చేస్తాను? నా కంపెనీ షేర్లు అమ్ముతాను. మీ దగ్గర 10,000 డబ్బులుంది. మీరు మీ కంపెనీలో ఉన్న నా కంపెనీలో ఉన్న షేర్లు కొని సో మీరు కూడా ఒక వాటాదారుడు అయితారు నా కంపెనీలో. ఆ 10,000 20,000 అవ్వచ్చు. లేదంటే ఉన్నది పోవచ్చు. చెప్పలేము. ఇవన్నీ కూడా రొటేషన్ జరుగుతూ ఉంటాయి 6 మంత్స్ లోపలే. ఇప్పుడు మన ఇంటిలో కొన్ని కూరగాయలు కొంటామండి. 1 వీక్ కొంటామా? 10 డేస్ కొంటామా? సంవత్సరం కొంటామా? లేదంటే 6 మంత్స్ కొంటామా అండి కూరగాయలు? చెప్పండి. చెప్పండి గైస్. ఒక వారానికి డైలీ కొంటూనే ఆ! ఉంటాం సార్. ఒక వారానికి సరిపడేవి కొంటారు. అయిపోతే మళ్ళీ వెళ్తారు కదా! నెల సరిపడా సరుకులు కొనరు కదా! వెజిటబుల్స్ పాడైపోతాయి. అలాగా కరెంట్ అసెట్స్. 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఫిక్సీసియస్, గుడ్‌విల్. ఇప్పుడు టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళ క్వాలిటీ, క్వాంటిటీ బాగా మెయింటైన్ చేస్తారు. సో కాబట్టి గుడ్‌విల్ బాగుంటుందన్నమాట. పేటెంట్ రైట్స్. కరోనాకు ఫార్ములా కనిపెట్టారు ఏదో ఒక దేశం. అదే ఫార్ములా ఇతర దేశాల్లో ఉపయోగించాలంటే ఆ దేశం వాళ్ళు పేటెంట్ రైట్స్ ఇవ్వాలి. అప్పుడే ఆ మిగతా దేశాలు కూడా ఉపయోగిస్తారు. అది ఒక ఫార్ములా అయినా, మెడిసిన్ అయినా ఏదైనా కావచ్చు. ట్రేడ్ మార్క్స్. కొన్ని లోగో చూస్తేనే పలానా కంపెనీని ఐడెంటిఫై చేస్తాం. ఇలా టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అంటాం. ఓకే. రోడ్స్ క్రాస్‌గా ఉండి రౌండ్ ఆఫ్ ఉంటే టాటా మోటార్స్ అంటాం. ఏనుగులు గుర్తులు ఉంటే ముత్తూట్ ఫైనాన్స్ అంటాం. ఇలా కొన్ని లోగో చూస్తేనే ఇది పలానా కంపెనీ అని తెలిసిపోతుంది. ఓకే. కాపీ రైట్స్. ఏదైనా సినిమా స్టోరీ రాసినా, సాంగ్ రాసినా, ఏదైనా పోయెమ్ రాసినా, లేదంటే బుక్స్ రాసినా, మెటీరియల్స్ తయారు చేసినా, సి అని రౌండ్ ఆఫ్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ కాపీ రైట్స్. ఈ 3 కలిపితే అసెట్స్ అండి. ఈ 3 కలిసి ఎక్కడుంటాయండి? పర్సనలా? రియలా? నామినలా? అసెట్స్ ఎక్కడుంటాయి? రియల్ సార్. రియల్ అకౌంట్. వెరీ గుడ్ గైస్. రియల్ ఎక్కువ వెరీ గుడ్. ఎక్స్‌పెన్సెస్ 2 రకాలండి. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. సో డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద మనకి ఏమేమి వస్తాయి? డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఎక్కడ జరుగుతాయండి? ట్రేడింగ్ అకౌంట్ లో జరుగుతాయి సార్. ఎక్కడ జరుగుతాయండి? డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఆఫీస్‌లోనా? ఫ్యాక్టరీలోనా? ఫ్యాక్టరీలో సార్. ఫ్యాక్టరీలో నేను జరుగుతాయి. ఫ్యాక్టరీలో ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఎక్కడ జరుగుతాయండి? ఆఫీస్లో ఆఫీస్‌లో సార్. జరుగుతాయి. ఇప్పుడు డైలీ వేజెస్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్తారు. నెలకు పనిచేసే వాళ్ళుంటారు. డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళుంటారు.
పొద్దున్న నుంచి మా ఈవినింగ్ వరకు పనిచేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. దట్ ఈస్ కాల్డ్ వేజెస్. ఆ ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే ఫ్యాక్టరీకి రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. అక్కడ తయారు చేసే ప్రోడక్ట్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్, ఫ్రైట్ చార్జెస్, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ అంటారు. ఒక్కొక్క లాంగ్వేజ్‌లో ఒకలా పిలుస్తారు. సో, అదే విధంగా ఏరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ గాని, ఇంపోర్ట్ గాని చేసుకోవచ్చు. మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే గోడౌన్ రెంట్స్ కూడా పే చేస్తూ ఉండొచ్చు. ఇవి ఏవొచ్చినా మీరు డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్‌లో తీసుకుంటారు. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఏంటి? ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి, రూమ్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి, ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాల్సొస్తది, అసెట్స్ మీద ఇయర్ డిప్రిసియేషన్ ఇస్తాం, ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాల్సొస్తది, ఆఫీస్ అన్నాక టెలిఫోన్ చార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్, పోస్టేజ్, స్టేషనరీ ఇలా చాలా ఉంటాయి. ఇవి ఏవొచ్చినా ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కిందకొచ్చాయి. ఈ 2 కలిపితే ఎక్స్‌పెన్సెస్ అంటాం. ఇవి ఎక్కడుంటాయమ్మా? పర్సనలా? రియలా? నామినలా? ఎక్కడుంటాయి? నామినల్ వెరీ అకౌంట్. గుడ్. నామినల్ నామినల్ అకౌంట్స్‌లో ఉంటాయి. ఇన్‌కమ్స్ 2 రకాలు. డైరెక్ట్ ఇన్‌కమ్స్, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. డైరెక్ట్ ఇన్‌కమ్స్ అన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ అన్నీ ఆఫీస్‌లో జరుగుతాయి. ఇప్పుడు నువ్వు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు. అక్కడ నీకు ఇన్సూరెన్స్ ఇస్తారు. ఎందుకు అలా ఇన్సూరెన్స్ ఇస్తారు? చెప్పండి. ఎందుకు ఇన్సూరెన్స్ ఇస్తారు అంటే, అక్కడ ఏదైనా నీ బాడీలో ఇంజ్యూరీ జరిగినా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, నీకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతది. అదే వేరే దేశాలకు ఏదైనా ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫ్రైట్ చార్జెస్ రిసీవ్డ్, డెలివరీ చేస్తూ ఉంటారు. డెలివరీ చార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ ఇలాంటివి ఏవి వచ్చినా అవి డైరెక్ట్ ఇన్‌కమ్స్‌గా తీసుకుంటాం. ఇంగా నువ్వు ఆఫీస్‌లో నీ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్‌కి డబ్బులు ఇచ్చావు. ఊరికనే ఇస్తావా? ఇంట్రెస్ట్ కోసం ఇస్తావు. సో, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. నీకు పెద్ద పెద్ద అపాయింట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపాయింట్మెంట్స్‌లో ఫ్యామిలీస్ ఉన్నాయి. నెల నెల వాళ్ళు మీకు నెల నెల జీతం రెంట్ ఇస్తారు. అది మీకు రెంట్ రిసీవ్డ్. సో, మీరు ఎవరికైనా పని చేశారు. 1,00,000 మీరు ఖర్చు చేశారు. వాళ్ళకి నువ్వు 80,000 ఇచ్చినావు. సెటిల్ ద బిల్ అన్నావు. 20,000 ఇవ్వలా. అది నీకు డిస్కౌంట్ రిసీవ్డ్. ఎక్కడైనా కమిషన్స్ పని చేస్తున్నావు. నీకు వాళ్ళు కమిషన్స్ ఇస్తున్నారు. కమిషన్ రిసీవ్డ్. నీ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశావు 1,00,000 అది 2,00,000 అయింది విత్ ఇంట్రెస్ట్‌తో. దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. ఓనరే బిజినెస్‌కు డబ్బులిస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి డబ్బులు పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. పర్సనల్ యూజ్ కోసం తీసుకొని 2 ఇయర్స్ తర్వాత అదే అమౌంట్ ఇస్తే బిజినెస్ ఒప్పుకోదు కదా! 2,00,000 తీసుకున్నాడు. 2,50,000 ఇచ్చాడు. అంటే 50,000 ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఈ 2 కలిపితే ఇన్‌కమ్స్ అంటాం. ఈ ఇన్‌కమ్స్ ఎక్కడుంటాయమ్మా? పర్సనలా? రియలా? నామినలా? ఎక్కడుంటాయి? నామినల్. నామినల్ అకౌంట్స్‌లో ఉంటాయి. నామినల్. నామినల్ వెరీ గుడ్. టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని రకాలు? 3 రకాలు. క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. సో, ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఒక షాప్‌కి వెళ్లారు. ఆన్ ద స్పాట్ మీరు 1,00,000 డబ్బులిచ్చి మీకు కావాల్సిన వస్తువులు తెచ్చుకున్నారు. స్టాక్ ఆర్ గుడ్స్. దట్ ఈస్ కాల్డ్ మనకేమంటారు? క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఓకే. లేదంటే చెక్ గాని ఇచ్చేసారు. మీరు ఒక షాప్‌కి వెళ్లారు. 2,00,000 సరుకు పర్చేజ్ చేశారు. కానీ డబ్బులు ఇవ్వలేదు. అతనేం చేస్తాడు సప్లయరు? మీ పేరు రాసుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఆల్రెడీ పర్చేజ్ చేశారు. కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి. మళ్ళీ రిటర్న్ చేస్తారు. సేల్ చేస్తారు. కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి. కస్టమర్ మళ్ళీ సేల్స్ రిటర్న్ చేస్తారు. అసెట్స్ కొన్నారు. దాని మీద ఇయర్ డిప్రిసియేషన్ ఇస్తారు. సో, ఇవి నాన్ క్యాష్. ఇక్కడ డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం జరగదు. ఏవైతే చెడిపోయి ఉంటాయో అవి మళ్ళీ మార్చి ఇస్తారు. నాన్ క్యాష్. మనకి అకౌంటింగ్ సైకిల్ ఉంటుందమ్మా. మీరు బీకామ్ స్టూడెంట్స్ అయ్యుంటే మీకు ఇంటర్మీడియేట్‌లో, డిగ్రీలో, ఎంబీఏలో కూడా ఈ అకౌంటింగ్ సైకిల్ ఉంటది. ఈ అకౌంటింగ్ సైకిల్ ప్రకారంగా మీరు చేయాలంటే సినిమా కనబడుతది. ఏ ఒక్క చోట తప్పుపోయినా మొత్తం వెళ్ళిపోద్ది. కానీ సిస్టమ్‌లో మనం ఈజీగా చేయగలుగుతాం సాఫ్ట్‌వేర్‌లో. అండర్‌స్టాండ్ ద ట్రాన్సాక్షన్, జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ అకౌంటింగ్, ట్రయల్ బ్యాలెన్స్, మనకి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఇది అకౌంటింగ్ సైకిల్. దీని ప్రకారంగా మాన్యువల్‌గా మీరు చేసుకుంటూ వెళ్తారు. మనకు 2 వేస్ ఆఫ్ అకౌంటింగ్ ఉంటాయి. మాన్యువల్ యాక్టివిటీస్, అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్. అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లో మనం ట్రాన్సాక్షన్స్ అర్థం చేసుకుంటాం. తర్వాత ఎంట్రీస్‌ని వోచర్‌లో పాస్ చేస్తాం. సో, తర్వాత ఆటోమేటిక్‌గా సాఫ్ట్‌వేర్ ఏం చేస్తది? ఓకే. లెడ్జర్ మనము కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ చేస్తే ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అన్ని రిపోర్ట్స్ అదే తయారు చేసుకుంటది. అసలు మనం ఏమి ఆలోచించాల్సిన అవసరం లే. ఎంట్రీ కరెక్ట్‌గా పాస్ చేస్తే చాలు. ఏది డెబిట్ అవుతది, ఏది క్రెడిట్ అవుతది. అదొక్కటి నువ్వు ప్రాపర్‌గా తెలుసుకుంటే ఆటోమేటిక్‌గా సాఫ్ట్‌వేర్ అన్నీ రెడీ చేసి పెడతది. ఏమి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మైండ్ ఎక్కువ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు.
అందుకే ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా చాలా బాగా నేర్చుకుంటారు టాలీని. ఓకే. దీంట్లో టర్మినాలజీస్ ఏమున్నాయి? ఇవి టర్మినాలజీ. ఇవి అకౌంట్స్ టర్మినాలజీ. క్యాపిటల్, డ్రాయింగ్స్, సేల్స్, ట్రాన్సాక్షన్, బ్యాడ్ డెబ్ట్స్, సేల్స్ రిటర్న్, అసెట్స్, లయబిలిటీ, పర్చేజ్, క్రెడిటర్స్, పర్చేజ్ రిటర్న్, డెబ్టార్స్, రెవెన్యూ, స్టాక్. ఓకే. ఇవన్నీ మనం ఫర్దర్ వెళ్ళే కొద్దీ అన్ని తెలుస్తూ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు మీరు క్లాసెస్ అన్ని విన్నారు. బేసిక్ క్లాసెస్ అన్ని విన్నారు. ఇప్పుడు డెబిట్, క్రెడిట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే. డన్. సో క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. క్యాపిటల్ అంటే ఏం అకౌంట్ మా? పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. పర్సనల్ పర్సనల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ ఎందుకండి? క్యాపిటల్ అంటే ఎవరు? హ్యూమన్ బీయింగా కాదా? హ్యూమన్ బీయింగా కాదా? ఎస్ సార్. ఎస్ సార్. హ్యూమన్ బీయింగేనా? ఓనరే కదా? ఓనర్ క్యాపిటల్ అంటారు కదా? యా. సో పర్సనల్ అకౌంట్. క్యాష్ అనేది ఏం అకౌంట్? పర్సనల్, రియలా, నామినలా? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. పర్సనల్ రూల్ ఏంటండి? పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, Hmm. క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ ఏంటి? వాట్స్ కమింగ్ What డెబిట్, comes- వాట్స్ క్రెడిట్. ఇప్పుడు ఇక్కడున్న రూల్ ప్రకారంగా ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? క్యాష్ డెబిట్ అవుతుంది, క్యాపిటల్ క్రెడిట్ అవుతుంది. క్యాపిటల్ క్రెడిట్ అవుతుంది, క్యాష్ డెబిట్ అవుతుంది. వెరీ గుడ్. సో ఓనర్ అనేవాడు డబ్బులు ఇస్తున్నాడు అంటే ఇక్కడ ఉన్న రూల్ ప్రకారంగా ఇచ్చేవాడిని ఏమంటారు? గివరా, రిసీవరా? గివర్ అంటారు. గివర్ ఎక్కడుంది? క్రెడిట్ లో. సో ఇప్పుడు తను డబ్బులు ఇస్తున్నాడు అంటే బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్. ఒక పక్క కనుక్కుంటే చాలు మీరు, రెండో పక్క ఆటోమేటిక్ గా ఆపోజిట్ అవుతుంది. ఓకేనా? Done. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు క్యాపిటల్ కావాలి. ఓకే. క్యాపిటల్ ఉంది. నెక్స్ట్ మన బిజినెస్ ఏం చేస్తుంది? మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తుంది. పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ఐటీ సొల్యూషన్స్. ఓకే. పర్చేజెస్ ఏం అకౌంట్ మా? పర్సనలా, రియలా, నామినలా? నామినల్ సార్. నామినల్ అకౌంట్. సో యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా నామినల్ అకౌంట్. కానీ కొంతమంది రియల్ కూడా తీసుకుంటూ ఉంటారు. రియల్ తీసుకుంటే ఏంటంటే రిలేటెడ్ మీనింగ్ వస్తుంది. అదే మనం నామినల్ తీసుకున్నారంటే అది ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. ఓకేనా? నామినల్ అకౌంట్. దినేష్ ఐటీ సొల్యూషన్స్ ఏం అకౌంట్? పర్సనల్ పర్సనల్ అకౌంట్. నామినల్ రూల్ ఏంటి? ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ కరెన్సీ క్రెడిట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏదమ్మా? పర్చేస్ డెబిట్ సార్. పర్చేజెస్ Hmm. డెబిట్, దినేష్ మామూలు. క్రెడిట్. Yes. ఓకే. సో ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్యాషా, క్రెడిటా, చెక్కా? క్యాష్ సార్. క్యాషా? నేను మెన్షన్ చేశాను క్యాష్ అని. నో క్రెడిట్. క్రెడిట్. క్యాష్, చెక్ మెన్షన్ చేశాను నేను. అలా చేయలేదంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అని అర్థం. ఓకేనా? అప్పుగా పర్చేజ్ చేసాం. తర్వాత మన బిజినెస్ ఏం చేయాలి? దినేష్ కు డబ్బులు పే చేయాలి. 1 వీక్ తర్వాత, 1 మంత్ తర్వాత. టాలీ ప్రైమ్ 6.2 లేటెస్ట్ వర్షన్ మనం డిస్కస్ చేస్తాం. యా. క్యాష్ ఏం అకౌంట్ మా? రియల్ అకౌంట్. దినేష్ ఐటీ సొల్యూషన్స్ పర్సనల్ పర్సనల్ రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ వెరీ గోస్ గుడ్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా, పర్సనల్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా. క్యాష్ క్రెడిట్ క్యాష్ క్రెడిట్, దినేష్ దినేష్ డెబిట్. వెరీ గుడ్. అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు పోతుంది కదా, అంటే గోస్ అవుట్. సో మన బిజినెస్ కి అవుట్ సైడ్ నుంచి ఏమొస్తుంది, మన బిజినెస్ నుంచి అవుట్ సైడ్ కి ఏం పోతుంది, అది తెలుసుకుంటే చాలు మనకి. ఓకే. సో డెబిట్, రిసీవర్. సో బిజినెస్ స్టార్ట్ చేసాం, క్యాపిటల్. ఓకే. తర్వాత మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ కూడా పర్చేజ్ చేసాం. ఇప్పుడు వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తాం. సేల్స్ టు కోమలి ప్రైవేట్ లిమిటెడ్. సేల్స్ అనేది ఏం అకౌంట్? చెప్పండి. నామినల్ సేల్స్ ఏం అకౌంట్? నామినల్ సార్. నామినల్. అకౌంట్. కోమలి పర్సనల్ సార్. నామినల్ రూల్ ఏంటి?
Debit all All expenses and expenses, losses, losses, credit all all income and incomes gains. and పర్సనల్ రూల్ ఏంటి? debit the receiver, credit the Hmm. giver. ఇప్పుడు దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది ఇక్కడ ఉన్న రూల్ ప్రకారంగా? Formally, Sir, credit credit sales, sir. debit. సేల్స్ ఏమవుతుంది ఫస్ట్? సార్ సేల్స్ credit. క్రెడిట్ సేల్స్ క్రెడిట్ సార్. సేల్స్ క్రెడిట్ అంటే Credit. సేల్ చేస్తున్నామంటే ఇన్కమ్ కదా, క్రెడిట్. సో అక్కడ రిసీవర్ మనకి కోమలి వస్తుంది. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్యాషా, క్రెడిటా, చెక్కా? క్రెడిట్ సార్. Credit transaction. క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. తర్వాత వాళ్ళు 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత డబ్బులు ఇవ్వాలి కదా కస్టమర్ మన బిజినెస్ కి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కోమలి. క్యాష్ ఏం అకౌంట్? రియల్ సార్. కోమలి Real account. Account. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? Personal. వాట్ కమ్స్ ఇన్ డెబిట్ Debit all వాట్ గోస్ అవుట్. What goes Debit out? what comes in, Personal credit rule what ఏంటి? goes out. డెబిట్ ద రిసీవర్. Debit the receiver, credit the giver. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ డెబిట్ సార్. Hmm. కోమలి క్రెడిట్. Formally, వెరీ credit. గుడ్, సూపర్. ఓకే, నెక్స్ట్ ఇంకా బిజినెస్ అన్నాక ఏదో ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి కదా. ఇప్పుడు సేవింగ్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి చెప్పండి? ఏంటి రెండింటికి డిఫరెన్స్? సార్ సేవింగ్ అకౌంట్ అంటే మన అకౌంట్ లో ఎంత ఉంటే అంతే తీసుకోవాలి Hmm. సార్. కరెంట్ అంటే మాక్సిమం అమౌంట్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు Hmm. సార్. అంటే మనం ఉన్న దానికన్నా ఎక్కువ ఓకే, కూడా. సో దాని బ్యాంక్ ఓడి అంటారు కదా బ్యాంక్. కరెంట్ అకౌంట్ అనేది ఏ దానికి సంబంధించింది? సేవింగ్ అకౌంట్ దేనికి సంబంధించింది? Business, sir. Current account for business, saving account for personal వెరీ use. గుడ్. పర్సన్ కి అంటే ఇప్పుడు లోకేష్ నా పేరు మీద ఉంటే అది సేవింగ్ అకౌంట్. లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ మీద పేరు ఉంటే అది కరెంట్ అకౌంట్. వెరీ గుడ్. క్యాష్ అనేది ఏం అకౌంట్ ఇక్కడ? పర్సనల్, రియల్, నామినల్? Real Real account, బ్యాంక్. personal రియల్ account. రూల్ ఏంటి? What's common Debit debit? What what goes comes out? in, credit what goes Comes out. in. క్రెడిట్ వాట్ గోస్ పర్సనల్ అవుట్. రూల్ ఏంటి? Debit the Debit the receiver, receiver, credit Debit the what goes receiver, out. credit the దీంట్లో giver. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? బ్యాంక్ డెబిట్ అవుతుంది, క్యాష్ వెరీ క్రెడిట్ గుడ్. అవుతుంది. ఎందుకంటే మన బిజినెస్ నుంచి డబ్బులు గోస్ అవుట్ బయటికి, అక్కడ బ్యాంక్ రిసీవర్. సూపర్. సో తర్వాత రెంట్ పెయిడ్ అంటే మన బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్. పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. రెంట్ అనేది ఏం అకౌంట్ మా? నామినల్ అకౌంట్. క్యాష్ Nominal, అనేది real account. రియల్ నామినల్ రూల్ ఏంటి? ఆల్ ఎక్స్పెన్సెస్ Debit all expenses and losses, credit all income and రియల్ gains. రూల్ ఏంటి? వాట్స్ కమింగ్ డెబిట్ Debit what comes in, credit what ఓకే, goes out. దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? రెండు డెబిట్ సార్. Rent యా. ఇంకా డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ ఏమవుతాయి, డెబిట్ అవుతాయి. ఓకే, డెబిట్ శాలరీస్, రెంట్, వేజెస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఓకే, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, ఇవి ఏ వచ్చినా కూడా ఆల్వేస్ డెబిట్ అవుతాయి. ఓకేనా? పర్చేస్ కూడా ఆల్వేస్ డెబిట్ కదా. యా, సేల్స్ ఆల్వేస్ క్రెడిట్. ఎస్. కమిషన్ రిసీవ్డ్ పక్కన ఏం లేదంటే క్యాష్ అనుకోవాలి. ఏమొస్తుంది మరి? కమిషన్ రిసీవ్డ్ అంటే డెబిట్, లైక్ ఏం అకౌంట్? పర్సనల్, రియల్, నామినల్? నామినల్. నామినల్. యా, క్యాష్ అనేది రియల్. యా. నామినల్ రూల్ ఏంటి? Real. ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ వెరీ గుడ్. రియల్. వాట్స్ కమింగ్ డెబిట్, వాట్స్ వెరీ గోస్ గుడ్. అవుట్ క్రెడిట్. ఇప్పుడు దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ డెబిట్ అవుతుంది, కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్ సూపర్. అవుతుంది. సో ఇన్కమ్స్ కదా, రిసీవ్డ్ అంటే ఇన్కమ్స్. యాజ్ పర్ నామినల్ రూల్ ఎక్కడ ఉంది అది? క్రెడిట్ లో ఉంది. సో డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏ వచ్చినా ఆల్వేస్ మనకి క్రెడిట్ అవుతాయి. రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, ఇలా ఏవి వచ్చినా ఆల్వేస్ క్రెడిట్ అవుతాయి. ఓకే, సో కంప్యూటర్ పక్కన ఏం లేదంటే క్యాష్ గా ఊహించుకోవాలి పర్చేజ్ చేసినట్టుగా. కంప్యూటర్ అనేది ఏం అకౌంట్? రియల్ క్యాష్ అనేది రియల్ Real అకౌంట్. క్యాష్ కూడా రియల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ వాట్ కమింగ్ డెబిట్, వాట్ కమ్స్ ఇన్ డెబిట్ సార్ వాట్ గోస్ అవుట్ దీంట్లో క్రెడిట్. డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కంప్యూటర్ డెబిట్ అవుతుంది, క్యాష్ సూపర్. క్రెడిట్ అవుతుంది. ఆల్వేస్ ఫిక్స్డ్ అసెట్స్ క్యాష్ కు కానీ చెక్ కు కానీ పర్చేజ్ చేస్తే డెబిట్ అవుతాయి. మెషినరీ,
ల్యాండ్, బిల్డింగ్, కంప్యూటర్, ఫర్నిచర్, మొబైల్, కార్ ఏదైనా కావచ్చు. ఆల్వేస్ డెబిట్. మనం అప్పుడప్పుడు బయట కూడా లోన్స్ తెచ్చుకుంటాం. వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళు గివర్ అవుతారు. మన బిజినెస్ లోకి కమ్స్ ఇన్. ఇలాగా మీకు మెటీరియల్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి మీరు ఇదే విధంగా చేయాలి. మీ కాలేజీలో లాగా చేయకూడదు. ఓకేనా? మీ కాలేజీలో ఎలా చెప్పి ఉంటారు స్టిల్ నా ఇప్పటి వరకు? ఓకే, ఇలా చేయకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఆర్ఎస్ ఇలా ఇచ్చి ఉంటారు. మీరు ఎలా చేస్తారు? క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ ఇలా చేస్తారు. ఇలా చేస్తే దీంట్లో ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది అనేది మీకు తెలియదు. ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది మీకు తెలియదు. ఆ తెలియకపోవడం వల్ల చాలా మంది బట్టి కొట్టేస్తారు సబ్జెక్ట్ ని. కానీ ఇలా చేయడం వల్ల ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది అనేది మీకు మీనింగ్ తెలుస్తుంది. ఓకే, సో అది ఇంపార్టెంట్. మనము చాలా మంది స్టూడెంట్స్, మీరు నిజంగా చెప్పండి, ఎంతమంది మీ యొక్క డిగ్రీలో కానీ ఎంబీఏలో కానీ బట్టి కొట్టారు సబ్జెక్టు? గైస్ చెప్పండి, ఎంతమంది మా? ఇప్పటికి కూడా చాలా మందికి అర్థం కాని వాళ్ళు ఉంటారు మా సబ్జెక్టు. ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయిందని ఇప్పటికి కూడా అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉంటారు. 100% చెప్తున్నాను, ఉంటారు. సో పేజీ నెంబర్ 57లో లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ మీకు 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 5 ప్రాబ్లమ్స్ మీరు డెబిట్ క్రెడిట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ అని ఉంది. మీరు నోట్స్ లో రాస్తారో ఎక్కడ రాస్తారో మీ చాయిస్. సేమ్ ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలాగే చేయాలి. క్యాపిటల్, ఇక్కడ క్యాష్. సో క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్. పర్సనల్ రూల్ ఏముంది? డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. ఇలా మీరు చేయాలి. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. రూల్ ఏంటి? డెబిట్ కమ్స్ ఇన్. ఇలా రాయడం వల్ల మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటాయేమో. సో క్యాపిటల్ క్రెడిట్ అవుతుంది, క్యాష్ డెబిట్ అవుతుంది. సెకండ్ వన్ మీరు నోట్స్ లో ఇలా రాయాలి. సెకండ్ ఎంట్రీ ఏముంది ఇక్కడ? పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. పర్చేజ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇలా నోట్స్ తీసుకొని రాస్తే లైఫ్ లాంగ్ మీకు సబ్జెక్ట్ గుర్తుండిపోతుంది. ఎవరు సబ్జెక్ట్ ని కాపీ అంటే బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. తెలుసా? పర్చేజ్ డెబిట్ అవుతుంది, కార్తిక్ క్రెడిట్ అవుతుంది. ఇలా ఇంతకుముందు చెప్పాను కదా, అలా చేయకండి. అలా చేశారంటే ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది తెలుసుకోలేరు. ఓకేనా? క్లియర్ అమ్మా? అర్థమైందా? ఆ 5 ప్రాబ్లమ్స్ చేస్తారా? స్టార్టింగ్ ఇది మీకు ఈరోజు టాస్క్. మెటీరియల్స్ అప్లోడ్ చేశాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ కి డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి రేపటి క్లాస్ కి. ఓకేనా? రేపటి క్లాస్ లో గ్రూప్స్ లెట్ చేస్తూ డిస్కస్ చేస్తాం. గ్రూప్స్ లెట్ చేసి కూడా మెటీరియల్ ఉంటాయి, ఒకసారి మీరు చూసుకోవచ్చు. మెటీరియల్ అంతా ఒకసారి దయచేసి చదవండి, ఒకసారి చూడండి సబ్జెక్ట్ ఎలా ఉందో. న్యూ కాన్సెప్ట్, న్యూ సబ్జెక్ట్ మీకు ఇవ్వడం. ఈ బ్యాచ్ తో కంటెంట్ మార్చాము, కొత్తగా మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది న్యూ కాన్సెప్ట్స్ తో. ఓకే, చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? ఓకే సార్. ఎనీ డౌట్స్? క్లియర్? గోపి, శంకర్, చెప్పింది హేమంత్, నరేష్, స్వప్న, ఎనీ డౌట్స్? క్లియరా? యా, సార్ క్లియర్ సార్. 1కి 2 సార్లు వీడియో వినండి. డౌన్లోడ్ గ్రూప్ లోకి అప్లోడ్ చేస్తేనే డౌన్లోడ్ చేసుకోండి.
ఒక్కొక్క వీడియో 2 డేస్ ఆర్ 3 డేస్ పెడతాను అంతే. ఎందుకంటే చాలా బ్యాచెస్ ఉంటాయి కదా! జీబీ సరిపోదు డ్రైవ్‌లో. కాబట్టి నిన్న క్లాసు 2 డేస్ పెడతాను. ఈరోజు క్లాస్ 2 డేస్ పెడతాను. ఆ లోపల మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో అది. ఓకే. డన్ గైస్. సో ఎవరైతే ఇంకా పెండింగ్ ఓకే బ్యాలెన్సెస్ సార్. ఉన్నారో ఫుల్ పేమెంట్ చేసేవాళ్ళు చేయండి. ఈరోజు రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి. ఎవరైతే ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకు ఒరిజినల్ టాలీ లైసెన్స్ అండ్ సర్టిఫికేషన్ క్రెడెన్షియల్స్ డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి వచ్చేస్తాయి. ఓకేనా? సో అది. యాహ్! బై గైస్. ప్లాన్స్ ఒక్కలే కాకుండా